దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అబ్రహాముతో మాట్లాడినటువంటి మాటని ఈ దినంలో మీకు తెలియజేస్తున్నాడు. అబ్రహాముతో 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పేసి అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా అబ్రాహాము ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు కాబట్టి అబ్రాహాముని అత్యధికముగా అభివృద్ధి పరిచినాడు దేవుడు, ఆశీర్వదించినాడు, విస్తరింపజేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకని వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనములో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, ఎవరైనా లేక వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అంటూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అబ్రాహామును మరవనటువంటి దేవుడు నిన్ను మరవను అంటూ ఉన్నాడు. ఒకవేళ తన యొక్క తల్లి నిన్ను మర్చిపోతుందేమో కానీ, తండ్రి నిన్ను మర్చిపోతాడేమో కానీ, నేను నిన్ను మరువను అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. ఈరోజు నీ దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. ఆయన నిన్ను జ్ఞాపకం ఉంచుకొని నిన్ను ఏ విధంగా అత్యధికముగా అభివృద్ధి పరచాలో, ఏ విధంగా నీ అవసరం తీర్చాలో దేవుడు నిన్ను మరవక జ్ఞాపకములోనే ఉంచుకున్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. ఆయన అంటున్నటువంటి మాట, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఎక్కడ ఉన్నావట నీవు? దేవుని యొక్క అరచేతిలో ఆయన నిన్ను చెక్కుకున్నప్పుడు ఆయన నిన్ను మరవగలుగుతాడా? దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను మరవలేడు. అబ్రహాముతో మాట్లాడిన ఆ దేవుడు, అబ్రహాము సంతానమనబడినటువంటి నీవు, అబ్రహాము సంతానమనబడినటువంటి మనల్ని దేవుడు మరచిపోలేక తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ 148వ కీర్తన 14వ వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగానున్నది, పేరుగాంచినదిగా ఉన్నదట. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నాడు. ఒక మంచి స్థితిలో దేవుడు ఆయన నిన్ను నిలబెట్టి ఉన్నాడు. అందుకనే వాక్యంలో ఉంది కదా, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 11వ వచనములో, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. ఎంతమంది అయితే నీ విషయములో వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారో, నీ బ్రతుకు ఇలా అయిపోయింది, నీ కుటుంబం ఇలా అయిపోయింది, నీ స్థితి ఇలా అయిపోయింది అని చెప్పేసి ఎంతమంది నీ విషయంలో సన్నుకుంటూ నిన్ను కోపం చేస్తూ ఉన్నారో, వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం పొందేటటువంటి స్థితిని దేవుడు నీకు చేయబోతూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఆయన భక్తులందరికీ ప్రఖ్యాతికరముగా గొప్పగా ఆయన స్థితిని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్నన్నటువంటి వారందరూ కూడా సిగ్గుపడుతురు అని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, దేవుడు మాట ఇచ్చాడు అంటే ఆయన తప్పకుండా దానిని నెరవేరుస్తాడు. అవును దేవుని బిడ్డలారా, అబ్రహాంకి దేవుడు మాట ఇచ్చాడు, యాకోబుకు దేవుడు మాట ఇచ్చాడు, ఇస్సాకుకు దేవుడు మాట ఇచ్చాడు. అలాగే ఎంతో మంది భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి కూడా దేవుడు వాగ్దానము చేసినాడు. అదే దేవుడు నీకు కూడా వాగ్దానం చేసినాడు. నీ తల్లి మరిచినా, నీ తండ్రి విడిచినా నేను నిన్ను మరువను, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని చెప్పేసి నీకు మాట ఇచ్చిన నీ దేవుడు నీ శత్రువులు సిగ్గుపడే స్థితిలోనికి నిన్ను ఎదిగింపజేయబోతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆదికాండం 17వ అధ్యాయము 2వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి
నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. నీతో చెప్పుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఒక నిబంధన నాకు నేను నియమించి ఉన్నాను, నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని. ఇటువంటి గొప్ప వాగ్దానము నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేరును గాక. ఆమేన్.